వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చిందా? ఎస్, అవునండి. నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్కేలో ఎక్స్క్లూజివ్గా నిన్న నైట్ 11 o'clock వరకు మనం అదే ప్లేస్లో ఉండడం జరిగింది. రాజ్ తరుణ్ హౌస్లో వాళ్ళ పేరెంట్స్ని రానిలేని పరిస్థితి ఉంది. సో ఈ వివాదం నిన్నటి నుంచి జరుగుతూనే ఉంది. స్టేషన్స్ చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ నిన్న మొత్తం మీడియా మొత్తం రాజ్ తరుణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ ఎలాంటి స్పందన లేని రాజ్ తరుణ్ రెండు వైపులా రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది. లావణ్య నా సైడ్ కరెక్ట్ ఉందని చెప్తుంది, అండ్ రాజ్ తరుణ్ సపోర్టర్స్, రాజ్ తరుణ్ పేరెంట్స్ తన సైడ్ కరెక్టే ఉందని చెప్పడం జరుగుతుంది. అసలుకి దీనిలో వివాదం గురించి మనం బ్రీఫ్గా వెళ్తే మన దగ్గర కొన్ని ఆడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆడియోస్ వినిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సో ఆడియోస్ ప్లే. హలో రాజ్, వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలేదు వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవే కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు, కానీ వీడు కావాలి. అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యో అయ్యయ్యో, పాపం కుక్కలు పడవు. కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హర్యానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి. నువ్వెత్తుతావు పోనీ మీ హర్యానా కూర్చోబెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం వీడిని దొబ్బేస్తామని రోజును తెలియక. అదే నువ్వు రవి హర్యానా నలుగురం కలిసాం. రవి ఉండడు లావణ్య. ఎందుకున్నాడు హర్యానా? తెలుసుకోవచ్చా, అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజ్, నేను హర్యానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ ఉండడం వేరంటే అని చెప్పేది. రవి ఉన్నాడు హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒకవేళ రవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం హర్యానా కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. కాదు, నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనన్నా. ఎందుకు? నువ్వు కలువు ఇంటికి వచ్చి. రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు, నేను ఉండవద్దా? నువ్వు ఉంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే ఉండు. నేను రాజుతో నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా? కాదు, జనరల్ గా అడుగుతున్నా. నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్? హలో. సో చూసారు కదండి, మనం ఆడియో బయట విన్నాము. ఇది ఇంటి గురించే కాదు, ఎప్పటి నుంచో వివాదం మనకు కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఈరోజు మనం బీఆర్కే న్యూస్ ద్వారా వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. లావణ్య చెప్పే వివాదం ఏంటి అంటే, రాజ్ తరుణ్ చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నారు. తిని ఒక్కళ్ళతోనే కాదు, చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నారు. దాంట్లో హర్యానా కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అండ్ తను ఒక ప్రెగ్నెన్సీని కూడా అబార్ట్ చేయించుకుంది. దానికి రీజన్ రాజ్ తరుణ్ అని చెప్పి మనకి కెమెరా ముందు, అందరి ముందు, మీడియా ముందు మనకి లావణ్య చెప్పడం జరిగింది. సో నిన్నటి నుంచి చూస్తే కనుక ఈ వివాదం ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని ఒక విషయం పక్కన పెడితే, వాళ్ళ పేరెంట్స్ నిన్న మార్నింగ్ నుంచి ఆ ఎండలో ఆ బయటే కూర్చొని ఉన్నారు. సో వాళ్ళని ఇంట్లోకి పంపించిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంట్లోకి పంపించడం లేదు, ఎలా అని ఎలవ్ చేయట్లేదు. నిన్న నైట్ 11 o'clock వరకు అక్కడే ఉండడం జరిగింది. ఆ టైంలో పోలీసులు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని, ఎందుకు ఇంకా ఆ వయసులో ఉన్న వాళ్ళు, ఒక 6 years ఆఫ్ ఏజ్ ఉంది వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరిని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, మీరు లోపలికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి పోలీసులు తను రిక్వెస్ట్ చేస్తేనే లోపలికి పంపించింది. తనతో పాటు ఒక కేర్ టేకర్ను కూడా పంపించడం జరిగింది. బట్ ఆ కేర్ టేకర్ ఒక్కళ్ళే ఉండాలి, ఫుడ్ కూడా వాళ్లే తీసుకురావాలి, మెడిసిన్స్ వాళ్లే తీసుకురావాలి, ఇలా అలా చెప్తూ మిగతా వాళ్ళని ఎవరిని అలౌ చేయట్లేదు. ఈరోజు మార్నింగ్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నన్ను కబ్జా చేసేస్తున్నారు, మా ఇల్లు కబ్జా చేసేస్తున్నారు, రాజ్ తరుణ్ మనుషులు పంపిస్తున్నాడు, శేఖర్ భాష గుంటూరు నుంచి మనుషులు దింపుతున్నాడు, ఇదంతా ఇక్కడంతా హై డ్రామా జరుగుతుంది. శేఖర్ భాష దీనిలో ఒక మెయిన్ పర్సన్, శేఖర్ భాషనే కావాలని చేస్తున్నాడని రాజ్ తరుణ్ అలా కావాల్సిన విషయాలన్నీ, ఇక్కడి నుంచి ఏమేమి జరుగుతున్నాయి అనేది అన్ని విషయాలన్నీ శేఖర్ భాష మొత్తం రాజ్ తరుణ్కి పంపిస్తున్నాడు. ఇక్కడ ఏం విషయాలు జరుగుతున్నాయి అనేది మొత్తం రాజ్ తరుణ్కి తెలుసు, కానీ మీడియా ముందుకి రాజ్ తరుణ్ రావట్లేదు. తన వాదన వినిపిస్తుంది లావణ్య. అంతేకాదు, ఇందాక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ నాకు ఎలాంటి ఇది లేదు, రక్షణ లేదు, నా దగ్గరకు వచ్చి నా మీద దాడి చేస్తున్నారు, తన ప్రైవేట్ పార్ట్స్లో కూడా, ఈవెన్ తన ప్రైవేట్ పార్ట్స్ మీద తన దాడి చేశారు అని చెప్పేసి కంప్లైంట్లో రాయడం జరిగింది. మనం చూడొచ్చు, ఒక 1 hour బిఫోర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తన ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా తను చాలా అబ్యూస్గా తన
దాన్ని ఫైట్ చేయించారు. ఒక 10 మెంబర్స్ ఆఫ్ పీపుల్ని కూకట్పల్లి నుంచి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ తీసుకొచ్చింది శేఖర్ భాష దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంతేకాదు శేఖర్ భాష డబ్బులు తీసుకున్నాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు. తను ఒక బిస్కెట్లు వేస్తే కనుక కుక్కలాగా అని చెప్పేసి మన లావణ్య వాళ్ళ ఫాదర్ మాట్లాడడం మనం ఇందాక కూడా చూసాము. లావణ్య వాళ్ళ ఫాదర్ అండ్ శేఖర్ భాష నేను మీడియా అంతా గొడవ కూడా మనం అంతా చూస్తూనే ఉన్నాము. ఆయన చెప్పిన వాదన ఏంటి అంటే ఇదంతా ఒక రీజన్ వచ్చేసి శేఖర్ భాషనే చేశాడు. శేఖర్ భాష వల్ల 3 అమ్మాయిలు చనిపోయారు. సో వీళ్ళు కావాలని చెప్పి చేస్తున్నారు. ఈ రోజు నా అల్లుడు అంటే రాజ్ తరుణ్ అండ్ తన కూతురు లావణ్య మధ్యలో వచ్చి లేని గొడవలు పెడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు, కానీ వీళ్ళే గొడవలు పెడుతున్నారు. వాళ్ళిద్దరికి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వీళ్ళు వచ్చి దాన్ని పెద్ద చేసి వాళ్ళని విడదీస్తున్నారనే ఒక ఇది ఆయన సైడ్ నుంచి చెప్పడం జరిగింది. సో లావణ్యతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడికి రాజ్ తరుణ్ అన్ని జరిగే ప్రతి విషయం రాజ్ తరుణ్కి తెలుస్తుంది. తన అవుట్ ఆఫ్ ఉన్నప్పటికి కూడా సీసీ కెమెరాస్ ఎప్పుడైతే తన మీద దాడి జరిగిందో సీసీ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాయి. ఎందుకు నా సీసీ కెమెరాస్ అనేవి ఆఫ్ అయిపోయినాయి? నేను ఎప్పటి నుంచి ఇప్పుడు వరకు లేని సీసీ కెమెరాస్ నా మీద దాడి చేసినప్పుడు నన్ను జుట్టు పట్టుకొని బయటకు తీసుకొని వచ్చారు. ఆ టైంలోనే సీసీ కెమెరాస్ ఎందుకు ఆఫ్ అయిపోయినాయి? సో ఇదంతా వాంటెడ్లీ ఈ ఫ్లాట్ రాజ్ తరుణ్ పేరు మీద ఉంది కాబట్టి రాజ్ తరుణ్ వాళ్ళకి కాల్ చేసి సెక్యూరిటీకి కాల్ చేసి ఇక్కడ ఉన్నది మొత్తం ఆఫ్ చేయించారు. సో నా మీద వాంటెడ్లీ వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఒక 10 మందిని పంపించాడు రాజ్ తరుణ్. అండ్ రాజ్ తరుణ్ మగోడు కాదా అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన లావణ్య చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు వచ్చి ఫేస్ టు ఫేస్ నాతో రాజ్ తరుణ్ తీసుకోవట్లేదు, మాట్లాడట్లేదు? దమ్ము ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను ఎలాంటి తప్పు లేదు కాబట్టే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. కానీ తనది మిస్టేక్ ఉంది కాబట్టే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. ఎందుకు రాజ్ తరుణ్ రావట్లేదు, డైరెక్ట్గా రమ్మనండి అని చెప్పేసి లావణ్య మాట్లాడడం జరిగింది. ఈ విషయం పక్కన పెడితే ఆల్రెడీ మన వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం మన బీఆర్కేలో కూడా మీరు చూసి ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్స్తో కూడా మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎక్స్క్లూజివ్ మన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే ఆవిడ మా కోడలు కాదు. కెరియర్ స్టార్టింగ్లో మాత్రమే లావణ్య రాజ్ తరుణ్కి హెల్ప్ చేసింది. ఒక్కసారి కంప్లీట్ బైట్ చూద్దాం. ఇదంతా చేస్తుంది పర్సనల్ గ్రాడ్జ్ పైన. వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్. శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్, మేఘన అండ్ పెట్రిషియా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యే ఇదంతా చేశారు. ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి, చట్టం ఉంది, నేను లా ప్రకారమే వెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఇందులో రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి. మరి ఇది రాజ్ తరుణ్ చేపించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాజ్ తరుణ్ కూడా ఖచ్చితంగా వెళ్తాడు. నేను ఇన్ని రోజులు రాజ్ తరుణ్ కి అగేన్స్ట్ గా సాక్ష్యాలు ఇవ్వలేదు. నేను ప్రేమించిన మనిషి కాబట్టి ఇవ్వలేదు. కంప్లైంట్ పెట్టినప్పటికీ నేను మనిషి కావాలి అనుకొని పెట్టాను, మనిషి జైలుకి వెళ్ళాలని కాదు. కానీ అతను సైలెంట్ గా ఉండి ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఫిజికల్ అటాక్ అన్నది తప్పు. నువ్వు అట్లీస్ట్ మాటలతో దాడి చేసినా మాట అనేది మర్చిపోతామేమో. ఆ సెకండ్ ప్రాణం పోతే ప్రాణం తీసుకురాలేరు ఎవరు. రాజ్ తరుణ్ని కూడా ప్రిజన్ కి పంపిస్తాను. వాళ్ళు వీళ్ళు అనడానికి మాది ఇంకా సెపరేషన్ అవ్వలేదండి. కోర్టు తీర్పు లావణ్య రాజ్ తరుణ్ విడిపోయారు, లావణ్య రాజ్ తరుణ్ సంబంధం లేదు అన్నదేం ఇవ్వాల. చార్జ్ షీట్ అయింది, చార్జ్ షీట్ లో 11 ఏళ్ళు వీళ్ళు సహజీవనం చేశారు అని వచ్చారు. సంబంధం లేదు అని అయితే లేదండి. అది రాజ్ తరుణ్ ఇప్పుడు అంటే ప్రాపర్టీ కొన్నాం కాబట్టి ప్రాపర్టీ గురించి, అంటే ప్రాపర్టీ లేకపోతే అంటే లావణ్య తీసుకెళ్తాడా మరి? ఇప్పుడు అంటే ప్రాపర్టీ ఉందని లావణ్య వద్దంటున్నాడు. రాజ్ తరుణ్ వాళ్ళ 4 ఫాదర్స్ ఇచ్చిన హౌస్ కాదండి అది. రాజ్ తరుణ్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత 0తో తన కెరియర్ స్టార్ట్ చేశాడు. అతను కూడా స్టార్టింగ్ డేస్ లో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇనిషియల్ డేస్ లో మేము కలిసి ఉన్నామని, మేమిద్దరం లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. నాకు ప్రపోజ్ చేసింది అతనే, పెళ్లి చేసుకుంటావని అడిగింది అతనే. దాని తర్వాత మేము ఫామ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లు అది. అది నాది కాదు, రాజ్ తరుణ్ది కాదు అంటే ఒప్పుకుంటానేమో, కానీ ఓన్లీ రాజ్ తరుణ్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే బయటికి మగాడు వెళ్ళి పని చేస్తే ఆడది ఇంట్లో ఉండి పని చేసింది. మీ అందరూ మగాళ్ళు ఉన్నారు, ఇక్కడ 2-3 ఆడోళ్ళు ఉన్నారు. మరి మీ అందరు మగాళ్ళదే ఇల్లులు అయిపోతాయా? మీ అందరు పిల్లల ఇల్లులు కావా? మీ అందరి మగాళ్ళ మీద పేరు మీద ఇల్లు ఉంటే అడిగే క్వశ్చన్ అడిగేటప్పుడు పెళ్లి అన్న సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు వచ్చిందేమో. ఒకప్పుడు మన పేరెంట్స్ కి సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఉన్నాయి? దట్స్ వాట్ ఇప్పుడు నాది రాజ్ తరుణ్ 1 year 2 year థింగ్. లాస్ట్ 2 years అయితే వేరు 2009 అండి. మీరు బ్యాక్ చాలా సంవత్సరాలు వెళ్ళాలి. అప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం. ఇప్పుడు నా వయసు 33, 16 సంవత్సరాలు అవుతుంది. అర్థమవుతుందా? మీరు అక్కడి వరకు వెళ్ళండి. నేను అంటే ఆ మనిషిని అంతా నమ్మాను. లేకపోతే ఒక సంతకం పెట్టించుకోవడానికి నాకు ఎంతసేపు? అతను చెక్ బుక్స్ నా దగ్గర ఉంటాయి, సైన్ చేసేసిన చెక్ బుక్స్. ఒక సంతకం పెట్టమంటే పెట్టేవాడు కాదా ఏంటి? అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు. ఇలాంటి గొడవలు అవుతాయని థాట్ ఉండేది కాదు. మరి ఆడపిల్లలు రావడం వల్ల, మస్తాన్ సాయి రావడం వల్ల రాజ్ తరుణ్ ఇలా అయ్యాడా, లేదా ఆ ఇల్లు ప్రాపర్టీ మీద మస్తాన్ సాయి ఇప్పుడు చేస్తున్నాడో నాకు తెలియదు. ఆ ఇల్లు ప్రాపర్టీ పైన
రాజ్ తరుణ్ పేరెంట్స్ కి ఆస్తి ఉందో కూడా నాకు తెలియదు. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆస్తి కాదు, అలానే మా పేరెంట్స్ ఆస్తి కాదు. బతుకు తెరువు కోసం నాకు ఈ రోజు సాయం కావాలంటే మా పేరెంట్స్ ఎంతో ఇవ్వడమేమో, మా బతుకు తెరువు కోసం రాజ్ తరుణ్ సంపాదించే డబ్బేమో అంతే. ఇప్పుడు కాల్స్ అన్నది ప్రతి ఒక్కరు చేశారు. అండ్ నా కేసుకి సంబంధించి ఏమో రికార్డ్ ఏమో కానీ సంబంధం లేదు, నాకు అవసరమే లేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎవరు రికార్డ్ చేసుకోరు కదా. అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ అన్నది కూడా నేను మస్తాన్ సాయితో కాల్లో ఉన్నానండి, వీడియో కాల్లో మస్తాన్ సాయితో ఉంటాను. ఆ కాల్ అన్నది బయటకు వచ్చింది, అది చేసింది మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతను కస్టడీలోనే ఉన్నాడు, ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి. మనిషిగా అసలు నేను క్షమించలేను రాజ్ని. లోన్ గా చేశారనేది సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను. ఒకవేళ రాజే అయితే కనుక నేను రాజుని కోర్టు మెట్లెక్కిస్తాను. ఎందుకంటే నన్ను కన్నది నా పేరెంట్స్ అయితే నేను నమ్ముకొని వచ్చాను ఇతన్ని. నా మంచి బాగోగులు నేను చెడ్డ పని చేస్తున్నానా లాగి పెట్టి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే, లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చెప్పేది ఉండే. నా ప్రాణాన్ని నా మానాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబో అని కుక్కలాగా మరలుతాడు. వాడేం మగాడు, వాడేం హీరో? ఏ రకంగా హీరో అవుతావు నువ్వు? బాధ్యత లానే నమ్మనోడి నువ్వేం హీరో అవుతావు? ఇదంతా చేస్తుంది పర్సనల్ గ్రాడ్జ్ పైన. వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్. శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్, మేఘనా అండ్ పెట్రిషియా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇదంతా చేశారు. ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి, చట్టం ఉంది, నేను లా ప్రకారమే వెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకునివ్వండి. ఇందులో రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి. మరి ఇది రాజ్ తరుణ్ చేపించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాజ్ తరుణ్ కూడా ఖచ్చితంగా వెళ్తాడు. నేను ఇన్ని రోజులు రాజ్ తరుణ్. సో చూసారు కదండి, మనమైతే ఇంటర్వ్యూ మొత్తం మనం చూసాము. ఇదైతే కనుక నిన్న కూడా మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూసాము, ఇప్పుడు బయట కూడా చూసాము. ఎందుకు అంటే రాజ్ తరుణ్ మీద తను ఎంత ఎలిగేషన్ చేస్తుందంటే ఆ ఇల్లు తనది, తను ₹1 కోటి మేము రాజ్ తరుణ్కి ఇచ్చాను, నేను దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇస్తాను అని చెప్పి చెప్పడం తప్ప ఎలాంటి ప్రూఫ్స్ మీడియాకి అయితే ఇవ్వలేదు. సో అక్కడ ఉన్న ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద మాత్రమే ఉంది. కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ని తన లోపలికి అనేది అసలు ఇప్పటివరకు ఎప్పుడు ఎలవ్ చేయలేదు, ఎలవ్ చేయడం కూడా లేదు. ఇంతకుముందు మేము కలిసి ఉన్నాము, సో ఇప్పుడు మేము కలిసి ఉంటాము, వేరే చోట కలిసి ఉన్నాము, ఇలాంటి రీజన్స్ అన్ని చెప్తుంది తప్ప తను వాళ్ళ పేరెంట్స్ నిన్న మొత్తం ఇబ్బంది పెడుతూనే ఉంది. అదే కాదు, మీరు చూస్తే కనుక ఆడియో బయటలో మస్తాన్ సాయి గురించి మాట్లాడడం జరిగింది. తిని ఇంతకు ముందు ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ వైఫ్ నేను కాబట్టి ఆ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇంతకుముందు నేను మస్తాన్ సాయి వైఫ్ని, నేను మస్తాన్ సాయికి నాకు రిలేషన్ ఉంది, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి అదే పిఎస్లో కేసు పెట్టడం జరిగింది. సో తను ఎవరి వైఫ్, ఎవరి సైడ్ మాట్లాడుతుంది అనేది ఇంకా తెలియాల్సిందే ఉంది. ఈ రోజు కూడా వెళ్ళి నేను మళ్ళీ రాజ్ తరుణ్ వైఫ్ని, నాకు ఇలా థ్రెట్ ఉంది, రాజ్ తరుణ్ మనుషులను పంపిస్తున్నాడు అని చెప్పేసి రాజ్ తరుణ్ మీద కేసు, వాళ్ళ పేరెంట్స్ మీద కేసు పెడుతుంది. సో అసలు తనకు మెంటల్ స్టెబిలిటీ అనేది సరిగ్గా లేదంటారా అనే అనుకోవచ్చు. ఎందుకనంటే జరుగుతున్న ఇది మొత్తం చూస్తే కనుక మస్తాన్ సాయి దగ్గరికి ములాఖత్లో తీసుకొని మరీ తను బెయిల్ తీసుకొని మరీ వెళ్ళి కలవడం జరిగింది, తన వైఫ్ అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. ఇంత ఇష్యూ జరుగుతూనే ఉంది. మళ్ళీ ఈరోజు నిన్న సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఇల్లు నాది అని చెప్పి చెప్తుంది. ఆ ఇల్లు చూస్తే కనుక రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా క్లియర్గా చెప్పారు, ఇది అసలుకి కొన్న ఇల్లు కూడా కాదు, మా అబ్బాయి ఒక 3 సినిమాలు చేస్తే రెమ్యునరేషన్ బదులు మాకు అక్కడ హౌస్ అనేది ఇచ్చారు, ఆ విల్లా అనేది ఇచ్చారు తప్ప లావణ్య ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ నాన్న ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. మాకు మాత్రం హెల్ప్ చేసిన విషయం ఏమిటి అంటే ఆవిడ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో, రాజ్ తరుణ్ స్టార్టింగ్ కెరియర్లో మాత్రం మాకు హెల్ప్ చేసింది. అది కూడా వాళ్ళ ఇంటి పక్కన ఏదో హౌస్ రెంట్కుంది, సో రాజ్ తరుణ్ అక్కడ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఒక రెంట్కున్న హౌస్ని మేము చూపించింది. తనతో పాటు అప్పుడప్పుడు నాకు ఏదైనా డబ్బులు కావాలి అంటే, ఏదైనా బీర్ తాగాలి అంటే అట్లాంటప్పుడు నాకు డబ్బులు ఇచ్చిందని డైరెక్ట్ స్టేట్మెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇచ్చారు. ఆ 2 హెల్ప్స్ తప్ప ఎలాంటి హెల్ప్ మాకు చేయలేదు. రాజ్ తరుణ్ని మమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెడుతుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు వాష్రూమ్కి కూడా ఆయన లోపలికి పంపించకపోతే బయట గేటు పక్కన ఇలాంటి ప్లేస్లో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఇలా ఉన్నప్పటికీ కూడా ఎందుకు అనేది తెలియదు. రాజ్ తరుణ్ ఇప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఎవరినో మనుషులు పంపించడము, కమ్యూనిటీ వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంది అని చెప్పేసి లావణ్య చెప్పడం జరిగింది. బట్ ఎండలోను నైట్ దోమల్లోనూ వాళ్ళ పేరెంట్స్ అంత ఇబ్బంది పడుతుంటే ఎందుకు రాజ్ తరుణ్ అనేది ఇప్పుడు కూడా రావట్లేదు అనేది అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది. మీడియా పరంగా అందరం చాలా ట్రై చేస్తున్నాము, బట్ రాజ్ తరుణ్ రావట్లేదు. లావణ్య సైడ్ నుంచి వాళ్ళ ఫాదర్ కానీ లావణ్య కానీ చెప్పే వాదన ఏంటి అంటే, నేను ₹1 కోటి క్యాష్ అనేది రాజ్ తరుణ్కి ఇచ్చాము, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ హౌస్ నాది, మీ ఇద్దరం కలిపి తీసుకున్నాము హౌస్, ఇంటీరియర్ నేను చేయించాను, లోపల మొత్తం నేనే కొన్నాను, సామాన్లన్నీ నేనే కొన్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు హస్బెండ్ పేరు మీద మాత్రమే హౌస్ ఉంటుంది అని చెప్పి ఒక వాదన అనేది వినిపిస్తుంది. దానికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ కూడా ఉంది, మనం చూద్దాం.
రాత్రి 11 వరకు మేము ఇక్కడే ఉన్నాము. సో వాళ్ళు బయట ఉన్నారు. ఈ రోజు రాత్రి వాళ్ళ పేరెంట్స్ లోపల ఉన్నారు. మళ్ళీ మీరు కంప్లైంట్ కి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. అసలు ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇద్దామని, అంటే ఇందాక కూడా మీరు చెప్పారు హర్యానా ఇష్యూ గానీ హెబ్బా గానీ వీళ్ళందరూ ఇష్యూస్ తీసుకొస్తున్నారు. ప్రీతి మీద ఇప్పుడు కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఇప్పుడు మీరు మెయిన్ గా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు? కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడుకొని కొంచెం సెన్సిబుల్ గా క్వశ్చన్స్ అడుగుదామండి ప్లీజ్. నాకు దాడి ఎవరు జరిగిందో మీరు చూసారు. ఇప్పుడు లావణ్య రాస్తారు ఇంట్లో ఉంది అని రాస్తారు తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళకు ఒక తల్లిదండ్రులకు హక్కు ఉంది. నేను లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆ పెళ్ళ అన్నది నేను ఒక హక్కుగా ఉన్నా. శేఖర్ భాష ఎవరు, ఉదయ్ ఎవరు, ప్రీతి ఎవరు, ఆ మేఘనా ఎవరు, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు వచ్చి చేసింది ఏంటి? దాడి. మీరందరు ఎవరు? మీడియా పర్సన్స్ వచ్చి మీడియా పని చేసుకొని వెళ్ళిర్రు. వాళ్ళందరూ ఎవరు వచ్చి ఏం చేసి వెళ్ళిర్రు? మాట్లాడిరా, పని వర్బల్ గా అబ్యూజ్ చేసిర్రు, ఫిజికల్ గా అబ్యూజ్ చేసిర్రు, వర్బల్ గా అబ్యూజ్ చేసిర్రు. నా థింగ్స్ పోయినాయి, వాటి మీద కంప్లైంట్ పెట్టడానికి వెళ్తున్నాను. చూస్తే గనక నిన్న నైట్ కూడా మీరు చాలాసేపు వాళ్ళతో బయట కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఇలాంటి పరిస్థితి అని చెప్పి నిన్న వాళ్ళని మీరు కనీసం లోపలికి వాష్రూమ్ కూడా రాలేని పరిస్థితి అని వాళ్ళకు వచ్చి మేము సపోర్టింగ్ కి తీసుకొచ్చాం. వాళ్ళు వృద్ధులు, వాళ్ళు నడవలేని వాళ్ళు, అంతే తప్ప ఆవిడని మేమేం చేయడానికి ఎవరిని తీసుకురాలేదనే వాదన మీరు రాత్రి నుంచి వినపడుతుంది. సో మీరు కూడా విన్నారు. ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి కూడా ఇది అసలు రాస్తారు అన్న వాళ్ళ ఇల్లు, తను వచ్చి ఇట్లా చేస్తుంది అని చెప్పేసి మీరు చూస్తే కనుక మీడియాలో అన్నింటిలో మాట్లాడడం జరిగింది. అసలు తనకి మీకు ఇంతకు ముందు ఏమన్నా రిలేషన్ ఉందా? అసలు ఎవరు ఆ ప్రీతి అనే పర్సన్? మీరు ఫస్ట్ ప్రీతిని వచ్చినప్పుడు ప్రీతిని ఎప్పటి నుంచి రాస్తారునికి పరిచయం అని అడిగేది ఉండే. ప్రీతి అనే అమ్మాయి రాస్తరుణ్కి నాకు రాస్తరుణ్ బర్త్డే అప్పుడు ఆ టైంకి మాత్రం పరిచయం. విచ్ ఆల్రెడీ మేము ఇల్లు కొని ఒక 5 ఏళ్ళు అవుతుంది. అప్పటికే మేము ఇల్లు ఎవరిదని ఆవిడకి ఏం తెలుసు, ఏం సంసారం అని తెలుసు. ఇప్పుడు ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళామని స్టోరీ ఆవిడకి ఏం తెలుసు అండి? మా జీవితంలో ఉందా? వచ్చి ఆవిడ ఫేమ్ కోసం మాట్లాడుతుందో, డబ్బుల కోసం మాట్లాడుతుందో, నా ఇష్యూ వేరండి. ప్రీతి గీతి దాని అమ్మ ప్రీతి వద్దు, నాకు దయచేసి వద్దు. ఇవన్నీ ఇష్యూస్ డైవర్ట్ అవ్వడానికి తప్ప ఏమీ లేదు. ఇష్యూస్ డైవర్ట్ అయిపోయి రాస్తారుని సైడ్ చేయడానికి మాత్రమే జరుగుతుంది ఇది. శేఖర్ భాష అప్పుడు వస్తే శేఖర్ భాషకు సంబంధం లేదు. శేఖర్ భాష అప్పుడు నేను వాళ్ళ అమ్మా నాన్నకి నేను సపోర్టింగ్ వచ్చానని శేఖర్ భాష మాట్లాడడం జరిగింది. సో మీరు శేఖర్ భాషకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు శేఖర్ భాష కూడా మీకు నెగిటివ్ గా చేస్తున్నారు. అసలు ఏంటి విషయం? శేఖర్ భాష అని అడిగితే ఎవరండి శేఖర్ భాష? నన్ను పెళ్లి చేసుకున్నాడా? నన్ను ప్రేమించాడా? రాస్తారు అన్న తమ్ముడా? మీరు రాస్తారు తీసుకొచ్చి రాస్తారు ఇష్యూ నన్ను అడగొచ్చు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నాము, ఇంకొక పర్సన్ వచ్చేసి వేరే ఛానల్ మాట్లాడుతున్నాడు. ఈ ఛానల్ వాళ్ళు వచ్చి ఈ ఛానల్ గురించి అడిగితే ఏం బాగుంటది? మీ ఛానల్ మీరు అడుగుతున్నది ఎక్స్క్లూజివ్ గా అడుగుతుంటే మీ ఛానల్ గురించి మీరు మాట్లాడండి. డాడీ దిప్పు. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ గురించే మాట్లాడదాం. మీరు అన్నారు కదా, అసలు రాజ్ తరుణ్ మీకు ఇష్యూ ఉంటే అంటే మీకు మధ్యలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి సెటిల్మెంట్ చేస్తానంది, డబ్బులు ఇస్తానంది అని చెప్పి మీరు ఇందాక మాట్లాడారు. సో సెటిల్మెంట్ ఇస్తానంది అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. సెటిల్మెంట్ మాకు డబ్బులు ఇస్తానంది, ఒక 50 లక్షలు ఇస్తానంది, నేను ఒప్పుకోలేదు అని చెప్పేసి తనకి రాస్తాను కూడా రిలేషన్ ఉంది అంటారు. అసలు అది వాళ్ళ మధ్యలో రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి మీరు ఫ్రెండ్స్, మీరందరూ కలిసి ఫ్రెండ్స్ గానే ఉండి మధ్యలో ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మీరు అట్లీస్ట్ ఆ అమ్మాయి 50 లక్షల అమ్మాయి పేరు ఎత్తండి. ఎందుకంటే ఆవిడ ఒక జర్నీ చేసింది. ఓకే, మాకు తెలిసి ఆ పిల్లతో నేను మాట్లాడాను. మేము ఒక జర్నీ చేసుకున్నాము. ఆమె శరీరం పంచుకుందో, గుండె పంచుకుందో, మనసు పంచుకుందో, మాకు జర్నీ ఉంది, మాట్లాడగలం. ఈ వీళ్ళందరూ మధ్యలో వచ్చేసి ఫైట్ చేస్తున్న వాళ్ళది ఎలా మాట్లాడతారండి? దయచేసి వద్దు, అదంతా తప్పుదో పట్టడానికి నాకు ఓపిక అయిపోతుంది. మీరు ఇవే మాట్లాడుతుంటే నేను ఏ మీడియా ఛానల్ తో కూడా మాట్లాడదలుచుకోలేదు ప్లీజ్. అంటే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఎవరి మీద మీరు కేసు పెట్టడానికి మళ్ళీ వెళ్తున్నారు? అసలు ఎందుకు మీరు కేసు పెట్టే పరిస్థితి మళ్ళీ ఎందుకు వస్తుంది? ఒక్క సెకండ్ ఆపేసి. మీరు వెళ్లే వాళ్ళు మళ్ళీ ఎందుకు రిటర్న్ రావడం, ఎవరిని చూసి ఎందుకు రిటర్న్ వచ్చారు? అసలు ఏంటి? మళ్ళీ ఎందుకు కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యారు? మళ్ళీ ఎందుకు రిటర్న్ బ్యాక్ వస్తున్నారు? అసలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అంటే మీరు బయటకు వెళ్తే ఇల్లు కబ్జా చేస్తారని ఒక భయం. వాళ్ళ బుద్ధే అదండి. ఇప్పుడు రాస్తారని అనేవాడు హీరో, వాడు ఎక్కడన్నా ఏ ఊరు నుంచైనా రానివ్వండి, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇల్లు కనేసం ప్రాపర్టీ ఇదైతే నీతి నియత్ నిజత్ మొత్తం ఎక్కడికి పోతాయి. వాటి మీద ఎక్కడికైనా ఫైట్ చేస్తాను, వదిలేదే లేదు. నిన్న కూడా నా మనసుకి ఇది వచ్చి కూర్చొని మాట్లాడి ప్రేమతో మాట్లాడుకున్నాను. నేను లావణ్యతో ఏదైనా ఏం చేసినా సరే ప్రేమతో మాట్లాడుకొని చేస్తే అవుతుంది కానీ వాళ్ళు కబ్జాలు దాడులు ఇది చేస్తే అవ్వదు. సో ఇప్పుడు నా నెక్స్ట్ పని ఏంటనేది తెలుసుకొని మనుషుల్ని రాణిస్తున్నారు ఇంటికి. ఇప్పుడు కూడా ఇన్నోవా వచ్చిన అతను రాస్తారు కూడా అసిస్టెంట్. దమ్ముంటే నువ్వు రా మాట్లాడదాం. మనిషివైతే ఇప్పుడు చెప్తున్నా, మనుషుల్ని పంపించేది కాదు. బుద్ధివా? కడుపుకు అన్నం తినట్లా డిఫమేషన్ వేసుకుంటావా? వేసుకో, లేకపోతే హీరో లేదు. వచ్చాడు ఎక్కడి నుంచో,
సో ఇల్లు కూడా ఇప్పుడు రాష్ట్రం పేరు మీదే ఉంది, మీరు ఇల్లు లేదని చెప్పేసి అంటారు. ఇద్దరు కలిసి కొన్నామని ఇందాక మీరు ఇద్దరం కలిసే తీసుకున్నాము. ఇల్లు తీసుకున్నాక లావణ్య రాజ్ లైఫ్ లోకి రాలేదు. అరే రాజ్ గా సిగ్గు లేకుండా రా, ఆడంగోడ్లాగా బిహేవ్ చేయకు, ఆడంగోడ్లాగా ఆడంగి మనుషుల్ని పంపించి యదవా అక్కడొక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. నిన్న కూడా వీడియో కాల్లో అతని గొంతు నేను విన్నాను. రాత్రి 11 వరకు మేము ఇక్కడే ఉన్నాము, సో వాళ్ళు బయట ఉన్నారు. ఈ రోజు రాత్రి వాళ్ళ పేరెంట్స్ లో ఎవరు వస్తున్నారన్నయ్య? నిన్న మీరేం చెప్పారు? తప్ప థర్డ్ పర్సన్ ఎవరు రావద్దు. వెహికల్ ఎందుకు వస్తుంది? నిన్న నిన్న అనిత్ అనే అతను వచ్చాడు, ఇప్పుడు నాని అనేవాడు వచ్చాడు. వెహికల్స్ అన్ని వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఎందుకు వచ్చాడు? నాని ఎందుకు వచ్చాడు? మీరు ఎందుకు అలో చేయమన్నారు? ఎవరికి? మీ విల్లానా ఇది? ఇంకా మీరే కేర్ టేకర్, మీకు ఇంకొకరు కావాలా కేర్ టేకర్? మీకు ఇంకొకరు కేర్ టేకర్ కావాలా? సరే బయలుదేరండి అన్న, ఇప్పుడు డే అయింది కదా, మీరు బయలుదేరండి. ఓకే బయలుదేరండి. చాలా అయింది, మస్తు చాలా అయింది, మస్తు చాలా అయింది. నువ్వే బయలుదేరుతావు త్వరలో. అదే మాట మీరు ఆ మాట అనొద్దు. నిన్న మంచిగా రానిచ్చాము, నిన్న మంచిగా రానిచ్చా, ఇప్పుడు కారు వస్తుంది. లోపలికి వచ్చారా? లోపలికి ఎవరైనా వచ్చారు, వచ్చి పంపించాను. ఎక్కడికి వచ్చారు? ఎట్లా అంటారు? ఏం సంబంధం ఉంది? లోపల రానిస్తున్నారు. లోపల వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడెప్పుడు అదంతా ఇప్పుడు నేను రమ్మన్నాను. అందరు కబ్జాకే. ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు లోపలికంటే ఇంట్లోకి వచ్చారా? కమ్యూనిటీ నేనే ఇప్పించాను. నేనే చెప్పాను. టిఫిన్ కోసం చెప్పానమ్మా. అంకులాంటికి మెడిసిన్స్ అవి ఇవి ఉంటాయి కదా. ఎవరు వచ్చారు ఇప్పుడు? లోపలికి ఎవరైనా వచ్చారా? కమ్యూనిటీ లోపలికి వచ్చారు కదా. కమ్యూనిటీ లోపలికి వచ్చారని కమ్యూనిటీ వాళ్ళు చెప్పాను బ్లాక్ చేయమని. మీరు ఎందుకు చెప్తున్నారు అసలు? నేను ఎంట్రీ చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను మా వాళ్ళు. ఇప్పుడు లోపలికి నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, బ్యాంక్ వెళ్ళాలన్నా, డబ్బులు కావాలన్నా, ఏమైనా ఒకళ్ళు ఉండొద్దా బయట? ప్రతిదానికి నేనే పోయి అటు ఇటు రావాలా? మీరు ఎవరు? మీ దగ్గర నేను ఒక్కరినే రప్పించాను, నానినే రప్పించాను. సరే మీరు చెప్పండి, రావద్దు, ఎవరు రావద్దు. అవును, కమ్యూనిటీ లోపలికి ఎవరు రావద్దు అన్న పోలీసులు కూడా అదే చెప్పారు. పోలీసులు ఏమైనా రావచ్చు అన్నారు? పోలీసులు ఇంట్లోకి రావద్దు అన్నారు. నేను ఇంట్లోకి రప్పిలేదు, అందుకే నేనే అందుకు కిందకి వస్తున్నా వెళ్తున్నాను. ఉన్నారు, నేనే రానిచ్చాను. పోలీసులు ఏదో వచ్చి పంపించడం, సోషల్ యాక్టివిస్ట్ ఏదో వచ్చి పంపించడం కాదు, నేనే ప్రేమగా వెళ్ళి మాట్లాడుకొని నా అంతటి నేనే అలో చేశాను వాళ్ళని లోపలికి. ఎవరు వస్తున్నారన్నయ్య? నిన్న మీరేం చెప్పారు? నిన్న పోలీసులుగానే ఏం చెప్పారు? మీరు తప్ప థర్డ్ పర్సన్ ఎవరు రావద్దు. వెహికల్ ఎందుకు వస్తుంది? నిన్న అనిత్ అనే అతను వచ్చాడు, ఇప్పుడు నాని అనేవాడు వచ్చాడు. వెహికల్స్ అన్ని వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఎందుకు వచ్చాడు? నాని ఎందుకు వచ్చాడు? మీరు ఎందుకు అలో చేయమన్నారు? ఎవరికి? మీ విల్లానా ఇది? ఇంకా మీరే కేర్ టేకర్, మీకు ఇంకొకరు కావాలా కేర్ టేకర్? మీకు ఇంకొకరు కేర్ టేకర్ కావాలా? సరే బయలుదేరండి అన్న, ఇప్పుడు డే అయింది కదా, మీరు బయలుదేరండి. ఓకే బయలుదేరండి. చాలా అయింది, మస్తు చాలా అయింది, మస్తు చాలా అయింది. నువ్వే బయలుదేరుతావు త్వరలో. అదే మాట మీరు ఆ మాట అనొద్దు. నిన్న మంచిగా రానిచ్చాము, నిన్న మంచిగా రానిచ్చా, ఇప్పుడు కారు వస్తుంది. లోపలికి వచ్చారా? లోపలికి ఎవరైనా వచ్చారు, వచ్చి పంపించాను. ఎక్కడికి వచ్చారు? ఎట్లా అంటారు? ఏం సంబంధం ఉంది? వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. అదంతా ఇప్పుడు నేను రమ్మన్నాను. అందరు కబ్జాకే. ఒక నిమిషం చెప్పండి.